మొదటి 10 నెలల కాలం చాలా టాలెంటోలు గడిచిపోయింది. మనకు తెలుసు, అధికారులు లేరు, ఆర్థిక ప్రాతిపదిక లేదు, మన యొక్క పద్ధతి ట్రెండ్స్ ఎట్లుంటాయో తెలియదు, పెద్ద కన్ఫ్యూజన్. 15-16వ సంవత్సరం మంచి పకడ్బందీగా మనకు ప్రాతిపదిక ఏర్పడ్డ సంవత్సరం. ఒక మార్చి నుంచి మరో మార్చి వరకు జరిగినటువంటి ప్రయాణం మన రాష్ట్రం యొక్క స్థితి ఏంది, గతి ఏంది మనకు అర్థమైంది అధ్యక్ష. అప్పుడు కూడా నేను తొందరపడలే అధ్యక్ష. ఉన్నంతలో సంక్షేమం, ఇరిగేషన్, కొన్ని ఇతర కార్యక్రమాలు తీసుకుని ముందు పోతా ఉన్నాం. మొన్న నేను 2 క్వార్టర్ల వరకు వెయిట్ చేసిన అధ్యక్ష. 15-16 అర్థమైన తర్వాత 16-17 ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ దాకా, అంటే 2 క్వార్టర్స్ 6 మాసాల సమయాన్ని వేచి ఉన్న అధ్యక్ష. ఇది మనకు గ్రోయింగ్ క్యారెక్టరా, పాజిటివ్ క్యారెక్టరా, నెగిటివ్ క్యారెక్టరా, ట్రెండ్స్ ఎట్లా ఉంటాయి, మన ఎకనామిక్ గ్రోత్ ఎట్లా ఉంటుంది రాష్ట్రం అని చెప్పి చాలా ఓపికతో వేచి చూసిన. మంచి అడ్మినిస్ట్రేషన్ వల్ల, సుపరిపాలన వల్ల, క్వాలిటీ పవర్ సప్లై కావడం వల్ల రెవెన్యూస్ పెరిగి బ్రహ్మాండంగా అధ్యక్ష భగవంతుని దయతోని 15-16 సంవత్సరం మీద 16-17 సంవత్సరంలో మొదటి 6 నెలల్లో మన గ్రోత్ 21% రికార్డ్ బ్రేక్ పర్సెంటేజ్ వచ్చింది అధ్యక్ష. నోట్ల రద్దు తర్వాత నేను ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారితో మాట్లాడినప్పుడు నవ్వుకుంటూ నేను అన్నా, నేను 31 జిల్లాలు చేసుకున్నా, బ్రహ్మాండమైన రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది, అద్భుతమైన గ్రోత్తో ముందుకు పోతున్నా. నేను సడన్ మే आप ये डिसीजन लेके हमारा टांग तोड़ दिया అన్న. నేను టాంగ్ తోడు दी, నా కాలి గుర్తు, నా వేగం తగ్గించిన నేను. ఎందుకు, ఏమైంది నీకు అని చెప్పి, ఇట్లా నా గ్రోత్ ఇట్లా వచ్చింది ఆయన పెద్ద ఎత్తున హా నవ్వి, నా గుజరాతే నేను బాగా చేసినప్పుడు నాకు 11% దాటలేదు, 21% ఆయగా బహుత్ బడి బాధ అని చెప్పి నా భుజం మీద కుట్టిండి అధ్యక్ష సంతోషంతో. అంత అద్భుతమైనటువంటి గ్రోత్ తెలంగాణ రాష్ట్రం సాధించింది. సరే, నోట్ల రద్దు పెద్ద దెబ్బ కొడుతుంది అనుకున్నాం, కొంతమేర కొట్టింది, కానీ అంత కొట్టలే, అనుకున్నంత భయపడ్డంత దెబ్బ కొట్టలే. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో కొంచెం తగ్గింది అధ్యక్ష. రోజుకు 15, 16, 17 కోట్లు వచ్చేది 10, 11 కోట్లు వస్తూ ఉంది. ఒక 5-5.5 కోట్లు తగ్గింది అధ్యక్ష పర్ డే. ట్రాన్స్పోర్ట్లో ఒక 20%, 22% తగ్గింది. మిగతా మాత్రం యాజిటీస్గా జరుగుతూ ఉంది అధ్యక్ష. సంతోషం. ఇంకా రేపు స్టేబుల్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఇవాళ ప్రధానమంత్రి గారిని బలపరుస్తూ ప్రజలు తీర్పు కూడా చెప్పినారు. వారు ఇంకింత స్టబ్బర్న్గా దేశ ఆర్థిక సౌష్ఠవం కోసం ప్రయత్నాలు చేస్తారని చెప్పి మేము ఆశపడతా ఉన్నాం, కోరుకుంటున్నాం. వారు మరింత బలంగా ముందుకోవాలని చెప్పి, తద్వారా దేశం ఇన్కమ్ కానీ రాష్ట్రం ఇన్కమ్ కానీ పెరగాలి, పేదలకు మంచి జరగాలి అధ్యక్ష. గ్రోత్ బాగా వచ్చింది. ఇప్పుడుగా మేము పటిష్టమైన ప్రణాళిక తీసుకోవాలి. మొట్టమొదటి అధ్యక్ష పవర్ బాగా చేసుకున్నాం. అతి కీలకమైన రంగం ఉండే దాన్ని చక్కదిద్దుకున్నాం. దాన్ని ఇప్పుడు ఎవరు కూడా రివర్స్ చేయలేరు. ఆనాడు అవశేష ఆంధ్రప్రదేశ్ అనేక అవస్థలు పెట్టాలని చూసింది. మనకి ఇవ్వాల్సిన వాటా ఇవ్వలే, అయినప్పటికీ మనం కాపాడుకున్నాం. ఇప్పుడు ఎవరు మనం బాధ పెట్టగలిగే పరిస్థితి కూడా కాదు అధ్యక్ష. మరో శుభవార్త తమ ద్వారా, గౌరవ సభ్యుల ద్వారా, సభ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాను. వార్దా మహేశ్వరం వయా డిచ్పేల్ వచ్చే లైన్ పీజీసీఐఎల్ వాళ్ళ అధ్యక్ష కంప్లీట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ దగ్గర అయిపోయింది. నేను అనుకుంటే 10-15 రోజుల్లో కమిషన్ అయ్యే పరిస్థితి ఉంది. 2000 మెగావాట్ల కారిడార్ బుక్ చేసి పెట్టుకున్నాం అధ్యక్ష. దాంట్లో అంటే భారతదేశంలో ఎక్కడి నుంచి అయినా సరే మనం ఎంతైనా సరే పవర్ కొనుక్కోవడానికి ఆస్కారం ఏర్పడే లైన్ అయిపోతా ఉంది అధ్యక్ష. ఇంకో 2-3 లైన్లు కూడా అవుతా ఉన్నాయి అధ్యక్ష చాలా వేగంగా. వరంగల్ వరోరా లైన్ కావచ్చు, పుగలూరు రాయగడ లైన్ కావచ్చు, అంగుల్ పలాస లైన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ లైన్లు కనుక కమిషన్ అయిపోతే, వార్దాతోనే మనం చాలా ఫ్రీ అయిపోయినాం. అవి అయిపోతే రేపు మనం కలలు కంటున్న పాలమూరు ఎత్తిపోతల పథకానికి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి, మన డిండి ఎత్తిపోతల పథకానికి, నిజామాబాద్ జిల్లాలో రాబోతున్న ఎత్తిపోతల పథకాలకు మనకు అవసరమైన 10,000 మెగావాట్ల పవర్ కూడా ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి భారతదేశం కొనుక్కునే అవకాశం ఈ కారిడార్ ద్వారా రాబోతా ఉంది అధ్యక్ష. బ్రహ్మాండమైనటువంటి పంటలతో మనం పండించుకొని బతుకుతాం అధ్యక్ష. ఒక పంటలే పండాయి అధ్యక్ష. నేను దానిలోకి వస్తాను అధ్యక్ష. మొదలు పవర్ బాగా చేసుకున్నాం, పారిశ్రామిక పాలసీ అద్భుతమైన పాలసీ తెచ్చుకున్నాం, ఆర్థిక గ్రోత్ 21% వరకు ప్రగతిని సాధించినాం, సంక్షేమాన్ని దేశానికే ఆదర్శవంతంగా చేసుకొని పోతా ఉన్నాం. ఇప్పుడు చేయాల్సింది అధ్యక్ష, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావాలి. 52% వరకు ఉన్నటువంటి
50 నుంచి 52% వరకు ఉన్నటువంటి బీసీ కులాలు మన దగ్గర అధ్యక్ష చాలా ఏదో ఒకటో ఆరో వృత్తి మినహాయిస్తే మొత్తం వృత్తులన్నీ కూడా మన బీసీ కులాలకు చేపట్టింది అధ్యక్ష. మన రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక చేనేత కావచ్చు, గీత కావచ్చు, మన పంచకర్మలు ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ వర్గం కావచ్చు, మన క్షౌరశాలలు నడిపే నాయి బ్రాహ్మణ సోదరులు కావచ్చు, రజకులు కావచ్చు, వడ్రంగులు, కార్పెంటర్, అందరూ అన్ని రకాల వృత్తులు కూడా 99% వృత్తులు మనం బీసీ కులాలుగా పిలిచేటువంటి కులాలలోనే మన రాష్ట్రంలో ఉన్నారు అధ్యక్ష. అందులో చాలా దెబ్బతినిపోయినాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావాలి, రూరల్ ఎకానమీ ఆఫ్ తెలంగాణ షుడ్ బి స్టరప్. ఆ స్టరప్ కావాలంటే షుడ్ గ్రో అంటే మొట్టమొదటి ఇన్పుట్ కావాల్సిన అధ్యక్ష వ్యవసాయానికి నీళ్లు. రైతు కులం లేదు అధ్యక్ష, ఎవరి దగ్గర భూమి ఉంటే వారు రైతు. ఆ నీళ్లు వచ్చినాయంటే రైతులు అద్భుతమైనటువంటి ఈ సంవత్సరం అధ్యక్ష బయట చెప్తా ఉన్నారు, నాకు సంతోషం అవుతా ఉంది. మార్కెటింగ్ మినిస్టర్ కూడా చెప్తా ఉన్నాడు, భగవంతుని దయ కావచ్చు, ఈ సంవత్సరం పంటల కాలంగా ఉంది, చీడపీడలు కూడా తక్కువ ఉన్నాయి, వర్షాకాలం అద్భుతమైన పంటలు పండినాయి. ఇప్పుడు ఈ యాసంగి అధ్యక్ష ఈ రబీలో భూమికి బరువు అయ్యేంత పంట పండిస్తారని చెప్తా ఉన్నారు. అంత సంతోషంగా ఉన్నారు రైతులు. కందుల అధ్యక్ష 8 క్వింటాలు 10 క్వింటాలు బండేది 16 క్వింటాలు 18 క్వింటాలు బండినటువంటి రైతాంగం కూడా ఉంది. అటువంటి మంచి పంటలు వచ్చినాయి. ఇప్పుడు రెండవ పంట కూడా అద్భుతంగా పండబోతా ఉంది. నిన్న మొన్న కొంచెం అక్కడక్కడ వచ్చి ఒక చిన్నపాటి నష్టం జరిగింది అధ్యక్ష. ఈ వడగాలు కానీ ఎదురుగాలు కానీ వచ్చి తప్పకుండా రైతులను ఆదుకుంటాం, అన్ని విధాల వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇస్తాం. అదేవిధంగా మిగిలిన వాళ్ళకి కరెంటు మంచి సప్లై చేస్తాం. బ్రహ్మాండంగా పంటలు వస్తాయి అధ్యక్ష. నీళ్లు రావడం ద్వారా గ్రామీణ రైతాంగం యొక్క ఎకనామిక్స్ పటిష్టమవుతుంది అధ్యక్ష. గతంలో అధ్యక్ష కంబైన్డ్ స్టేట్లో తెలంగాణ ప్రాంతం మీద ఒక ప్రయోగశాల లాగా వాళ్ళు ప్రయత్నం చేసినారు. దేన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ మన దేవుడే దేవుడు కాలేదు అధ్యక్ష. మన నది కాలేదు. మన నదుల పుష్కరాలు కూడా రాజమండ్రిలో విజయవాడలో జరిగేటి. మన పుష్కరాలు కూడా మన పుష్కరాలు కాకుండే, మన మనుషులు కాకుండ్రి, మన వృత్తులు కాకుండే, దేన్ని కూడా మనం లెక్కించలేదు అధ్యక్ష. తెలంగాణలో ఉండేటువంటి శక్తి రిసోర్సు లభించేటువంటి వనరులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిగణలోకి తీసుకోలే. పక్షపాత వైఖరి వల్ల, ప్రాంతీయ పక్షపాత వైఖరి వల్ల. ఈరోజు మన ఆర్థిక సౌష్ఠవం తెలిసిన తర్వాత, అర్థమైన తర్వాత నేను అధికారులను పిలిచి చెప్పిన అధ్యక్ష, కలెక్టర్ల సమావేశం, కార్యదర్శుల సమావేశం పెట్టి చెప్పినాం. క్యాబినెట్లో మేము అనుకున్న తర్వాత చెప్పడం జరిగింది. జిల్లాలు చేసుకున్న తర్వాత నో యువర్ డిస్ట్రిక్ట్, ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్ అని చెప్పినాం. మ్యాప్ యువర్ లోకల్ రిసోర్స్, మీ యొక్క స్థానిక వనరులను కొలవండి. ఇనీషియల్గా అధికారులకు అర్థం కాలే అధ్యక్ష. ఈ రిసోర్స్ అనగానే, హెచ్ఆర్ అనగానే, హెచ్ఆర్డి అనగానే, హ్యూమన్ రిసోర్స్ అనగానే, అదేదో ఇంగ్లీష్లో మాట్లాడితే కంప్యూటర్లలో వాళ్ళు అక్కడెక్కడ ఉంటారేమో హైటెక్ సిటీలో, మాకు సంబంధం లేదా అనుకుంటారు అధ్యక్ష. తర్వాత మళ్ళీ పిలిచి చెప్పినాం వివరాలు. అధ్యక్ష, లోకల్ రిసోర్స్ అంటే ఎట్లా ఉంటుందంటే, తెలంగాణలో ఈరోజున్న పరిస్థితి అధ్యక్ష, సమైక్య రాష్ట్రం మనకు ప్రసాదించిన వరం ఇది. దుష్ట ఫలితం. హైదరాబాద్ నగరంతో మొదలుకొని మన సింగరేణి ఏరియా కావచ్చు, అనేక అర్బన్ ప్రాంతాలు కావచ్చు, తెలంగాణలో గొర్రెల దిగుమతి అధ్యక్ష 600 లారీల గొర్రెలు ప్రతిరోజు వస్తాయి అధ్యక్ష. మనకు రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి. రిసోర్స్ లేదా ఇక్కడ ఉంది, మనుషులు లేరా ఉన్నారు. తెలంగాణలో ఉన్న మన యాదవుల జనాభా అధ్యక్ష 25 నుంచి 30 లక్షల మంది యాదవులు మన తెలంగాణలో ఉన్నారు. అది తెలంగాణ కలిగినటువంటి గొప్ప సంపద అధ్యక్ష. ఆ యాదవులు మన తెలంగాణ జాతి రత్నాలు. ఎందుకంటే నా మాట అంటే అధ్యక్ష, అది ఎంత గొప్ప రిసోర్స్ అంటే, ఆ గొర్రెల పెంపకం వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య, వాళ్ళ రక్తంలో వచ్చినటువంటి హెరిడిటరీలో వారసత్వంలో వచ్చిన విద్య. మనం కూడా అధ్యక్ష కొన్ని గొర్రెలు కొంటే 10 గొర్రెలు కొంటే తెలంగాణలో ఒక పద్ధతి ఉంటుంది. ఇంట్లో ఆడపిల్ల పుడితే వ్యవసాయదారులు 10 గొర్రెలు కొని యాదవులకు అప్పగిస్తారు అధ్యక్ష, పాలకిస్తారు. ఆ అమ్మాయి పెళ్లికి వచ్చే నాలుగు 30-40 గొర్రెలు అయితే కార్యం వెళ్ళిపోద్దని చెప్పిస్తారు అధ్యక్ష. తెలంగాణ రైతాంగంలో ఉండేది అలవాటు. ఆ రైతు పోయి మళ్ళీ నా గొర్రె చూపెట్టమంటే 300 గొర్రెలకి ఆ రైతు గొర్రెని తెచ్చి చూపెడతారు అధ్యక్ష.
ఆయనే గుర్తుపడతాడు. అది ఇంకోటి సాధ్యం కాదు. అదే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఐపీఎస్ ఆఫీసర్ నా పనిచేయమని చేయలేడు. ఆయన చూస్తానికి గొల్ల ఆయన్ని గొంగడు కప్పుకొని ఉంటాడు. ఆ గొప్పతనం ఆ విద్య వాళ్ళకి అబ్బింది. అధ్యక్ష గొర్రెలు 2 సంవత్సరాలకు 3 సార్లు ఇంతాయి అధ్యక్ష. ఈయనప్పుడు కొన్ని తల్లి గొర్రెలు అనారోగ్యం పాలైంట, పాలు ఇవ్వలేవు. అది ఆ గొర్రెని గుర్తుపడతారు అధ్యక్ష, ఇంకొలతో కాదు. ఏ గొర్రె అయితే ఆరోగ్యంగా ఉందో దాన్ని తీసుకుపోయి పిల్లల్ని తీసుకుపోయి పాలు చిక్కిస్తారు అధ్యక్ష. అంత గొప్పగా ఆ గొర్రెలను సాత్తారు, పెంచుతారు. వాళ్ళకి నైపుణ్యం ఉంది. అది తెలంగాణకు ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్స్, ద గ్రేటెస్ట్ హ్యూమన్ రిసోర్స్. ఈరోజు మీట్ ఎక్స్పోర్ట్స్ అధ్యక్ష, తెలంగాణకు మనం 30 లక్షల మంది యాదవులను మనం జనాభా పెట్టుకొని 600 లారీల గొర్రెలు మనం ఇంపోర్ట్ చేసుకుంటామంటే సిగ్గుచేట అధ్యక్ష. దానికే ప్రభుత్వం పటిష్టమైన నిర్ణయం తీసుకున్నది. రేపు ఫైనాన్స్ మినిస్టర్ గారు బడ్జెట్లో ప్రకటిస్తారు అధ్యక్ష. నేను ఆల్రెడీ ప్రకటించున్నాను. కొన్ని లక్షలు, ఒక 4 లక్షల గొర్రెల యూనిట్లు, 4 లక్షల కుటుంబాలకు 75% సబ్సిడీని ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. అవి చేయబోతా ఉన్నాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం. అది మేము చెప్తే ముఖ్యమంత్రిని అభివృద్ధి చేయమంటే గొర్రెలు చేపలని మాట్లాడుతున్నాయి అంటారు. గొర్రెలు చేపలు అభివృద్ధిగా కనపడతలేదా? అభివృద్ధి కాదా? ఆ గొల్ల వాళ్ళు మీకు మనుషుల్లా కనపడతలేదా? అధ్యక్ష, ఇప్పుడు రాష్ట్రంలో 2 లెక్కలున్నాయి అధ్యక్ష. సకుటుంబ సర్వే లెక్కను తీసుకుంటా ఉన్నాం. డిపార్ట్మెంట్ నడితేనేమో 1 కోటి గొర్రెలు ఉన్నాయి సార్ అంటారు. ఎస్కేఎస్ మనం చేసిన సర్వేలో చూస్తేనేమో 44 లక్షల చిల్లర గొర్రెలు ఉన్నాయి అధ్యక్ష. ఒక 50 lakhs ఫిగర్ తీసుకుంటా ఉన్నాం మేము. 88 లక్షల గొర్రెలు 2 సంవత్సరాల్లో కొనిస్తా ఉన్నాం అధ్యక్ష. దానికి ఆల్రెడీ ఎంక్వైరీ చేసినాం. మనకు అంటుకొని మన బార్డరింగ్ లో ఉన్నటువంటి 6-7 రాష్ట్రాలలో పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి గొర్రెలు. వాటిని తీసుకురాబోతా ఉన్నాం. ఇంతకుముందు గొర్రెల యూనిట్లు ఇస్తే దందాలు చేసిన వాళ్ళు అధ్యక్ష. ఈ ఊరు గొర్రెలు ఈ ఊరినే ఇస్తారు. ఈయన అమ్మినట్టు, ఆయన కొన్నట్టు, ఇచ్చినట్టు ఫోటో దిగాలి, అవి చోటు చేసుకోవాలి, డబ్బులు జేబులు వేసుకొని పోవాలి. మన రాష్ట్రం గొర్రెలే మనం కొనం అధ్యక్ష. ఖచ్చితంగా ఈ గొర్రెలు పక్క రాష్ట్రాల నుంచి కొంటాం. అడిషనాలిటీ రావాలి, ఇంపోర్ట్స్ తగ్గాలి. పూర్తి దీన్ని పారదర్శకంగా పెట్టి, ట్రాన్స్పరెంట్గా పెట్టి, ఎక్కడ పైసా అవినీతి జరగకుండా పెట్టి, దాన్ని ఏ విధానం చేయడం మంత్రి గారు చూస్తా ఉన్నారు, కార్యకారణాలు వివరిస్తా ఉన్నారు. ఆ విధంగా కొని పంపిణీ చేస్తాం అధ్యక్ష. అట్లా మల్టిప్లై అయ్యే గొర్రెలు అధ్యక్ష ఇప్పుడున్న 50 లక్షలు, మేము కొనియబోయే 88 లక్షలు, మొత్తం 1,30,00,000 గొర్రెలు అయితే 2 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 4,50,00,000 గొర్రెలు తయారైతాయి అధ్యక్ష. 50 లక్షలు పక్కకు పెట్టినా 4 కోట్ల గొర్రెలు అధ్యక్ష. 5,000 కాడికి ఒక గొర్రె అమ్ముకున్నా తెలంగాణ యాదవ కులం దగ్గర 20,000 కోట్ల రూపాయల ఆస్తి సమకూరుతుంది అధ్యక్ష. 20,000 కోట్ల రూపాయలు. దిస్ ఈస్ ద వే ఆఫ్ స్టీరింగ్ ఆఫ్ ది రూరల్ ఎకానమీ ఆఫ్ తెలంగాణ. దిస్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ ఎకానమీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్స్ అంటే దిస్ ఈజ్ వాట్ ఇస్ ద హ్యూమన్ రిసోర్స్. ఉన్న హ్యూమన్ రిసోర్స్ ఉంది, దానికి కొంచెం ఫైనాన్షియల్ రిసోర్స్ స్టార్ట్అప్ చేసి, పాలసీ స్టార్ట్అప్ చేస్తే అంత పెద్ద వెల్త్ ఈ రాష్ట్రంలో క్రియేట్ అవుతుంది. ఇది చెప్పడానికి సాహసం కావాలి అధ్యక్ష, కల్పన ఉండాలి, ధైర్యం ఉండాలి. వన్ షుడ్ డేర్ టు డ్రీమ్. ఒకనాడు నేను చెప్పిన అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీకి పోతున్నా తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడతా అని చెప్పిన, అట్లనే అడుగు పెట్టిన అధ్యక్ష. ఈరోజు తమ ద్వారా గౌరవ సభ్యుల ద్వారా, సభ ద్వారా గౌరవ ప్రజానిగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా తెలంగాణ యాదవులు భారతదేశంలోనే అత్యంత ధనిక యాదవులు కాబోతా ఉన్నారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో డెఫినెట్ గా భారతదేశానికి ఒక మోడల్ కాబోతా ఉన్నారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆ టార్గెట్ అచీవ్ చేసి చూపిస్తాం. దానికి మంచి యువకుడు, డైనమిక్ మినిస్టర్ కూడా ఉన్నాడు, అద్భుతంగా ఇంప్లిమెంట్ కూడా చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నేను లాస్ట్ సెషన్లోనే చెప్పిన మత్స్య పరిశ్రమ బడ్జెట్ల భారీగానే కేటాయింపులు చేయబోతున్నారు. ఆయన చెప్పడం ధర్మంగా మంత్రి గారు చెప్తారు సభలో. గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మత్స్యశాఖ కేటాయింపులు చేసి మత్స్య చేపలు బట్లు అనేటువంటి ఒక చిన్న మాటను మత్స్య పరిశ్రమ కింద ఈ రాష్ట్రంలో కన్వర్ట్ చేయబోతా ఉన్నాం.
మన గంగపుత్రులు, మన బెస్తవాన్లు, మన గూండ్లోళ్ళు, మన ముదిరాజు మొత్తం 40 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. ఈ 40 లక్షల మందికి ఉపాధి పరిపూర్ణంగా కలిగే విధంగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఆదాయం తెచ్చిపెట్టే విధంగా ఆ పరిశ్రమను తీర్చిదిద్దబోతా ఉన్నాం. దాన్ని రేపు ఫైనాన్స్ మినిస్టర్ గారు తమ ప్రసంగంలో సభ ముందు ఉంచుతారు అధ్యక్ష, ప్రతిపాదించబోతా ఉన్నారు. అట్లే అధ్యక్ష, తమ దగ్గరకు వచ్చినారు చాలా మంది. ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా బీసీ వర్గం నుంచి ఉన్నవారు, తమరు బీసీ వర్గానికి చెందినవారు. తమరికే వచ్చి చెప్పినారు చాలాసార్లు, చాలా రిప్రజెంటేషన్లు వచ్చినాయి, తమను నాకు పంపించినారు. రజక సోదరులు ఉన్నారు, నాయి బ్రాహ్మణ సోదరులు ఉన్నారు. ఒక సివిలైజ్డ్ తెలంగాణ అధునాతనమైనటువంటి పద్ధతులు అనాగరికంగా కలిపేయకుండా గ్రామీణ దృశ్యం మార్చేసే విధంగా అనేక స్కీములు రేపు ఫైనాన్స్ మినిస్టర్ గారు సభ ముందు తేబోతా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పి సుమారు 70-80 లక్షల జనాభా కలిగినటువంటి పాపిస్తున్న వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. ఒక 40-50-60 కులాలని దాంట్లో వాళ్ళు పోయి మొరబెట్టుకున్నారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి గారు చెప్తే గిన్ని కులాలు ఉంటాయవా అని అవమానం చేశారు అధ్యక్ష. తెల్లారి వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి విమర్శించారు. ఇప్పుడు ఆ కటింగ్స్ కూడా ఉన్నాయి. ఇన్ని కులాలు ఉన్నాయి సమాజంలో, మేము ఉన్నాం సార్ మమ్మల్ని ఆదుకోండి అంటే ఇన్ని కులాలు ఉన్నాయి అసలు అని అడిగినారు అధ్యక్ష. ఆ విధంగా వాళ్ళని వాళ్ళు పట్టించుకోలే. కానీ ఈరోజు తమరి సూచనల మేరకు, ఆర్థిక మంత్రి గారు చేసిన కృషి మేరకు అన్ని విజ్ఞాపనలు స్వీకరించి ఈరోజు దాన్ని అంతా కూడా ఒక అవగాహనకు వచ్చినాం. 100% ఎంబీసీలకు న్యాయం జరిగే విధంగా అద్భుతంగా చేస్తాం అధ్యక్ష. మేము చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ పోతున్నాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి కన్ను ఇలా పెద్దవి చేసి నిజంగా ఆయన మాట్లాడిన తీరు చూస్తే నిజంగా మా అందరికి కూడా కాస్త భయం వేసింది అధ్యక్ష.